దర్శించుకోవచ్చు. ఇక గర్భాలయంలోని దేవుణ్ణి చూసామంటే ఏకశిల పైన త్రిమూర్తులు ఉంటారు. శివుడు పురుషలింగాకారం, విష్ణువు పరశురామ అవతారం, బ్రహ్మ యక్షరూపం, ఇలా ఒకే శిల మీద ముగ్గురు ఉంటారు. ఈ మూల విరాట్ భూమి ఉపరితలం నుంచి 6 అడుగుల పల్లంలో ఉండటం వల్ల గుడి పల్లంగాను, ఆపై గుడి మల్లంగాను పిలుస్తున్నారు. ఈ గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టి ఆకారంలోను విశేషంగా ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 60 years ఒకసారి స్వర్ణముఖి నది నుంచి వాటర్ ఫ్లో అయ్యి స్వామివారిని తాకుతూ ఉంటుంది. మీరు స్వామివారిని దర్శించుకుంటూ లోపల రైట్ సైడ్ చూసారంటే ఒక హోల్ ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ ఫ్లో వస్తుంది. లాస్ట్ ఫ్లో 2005 December 4th వచ్చింది. అంతేకాదు ఈ గుడి మల్లం స్వర్ణముఖి నది తీరాన వెలిసింది. అందుకే ఈ నది జలం 60 years ఒకసారి వచ్చి స్వామివారిని అభిషేకిస్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో శ్రీకాళహస్తి పిల్ల అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్నారి క్లిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.